కూటమి అంటే అన్నీ అక్రమాలే. పాత భూ కబ్జాలు గట్టా మళ్ళీ ఇప్పుడు మొదలెట్టేశారు. నా మట్టుకు నేను రైతుని. నాది రీసర్వే అవుతుంది. దెమ్మేరు గ్రామంలో నాకు పొలం ఉంది. ఏయో పూర్వం నుంచి ఆర్ఎస్ఆర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ మునుపు మెలెట్టారు. ఆమెలే మళ్ళీ మొదలెట్టారు. వాళ్ళ ఇష్టం. ఇంకా ఆ ఇసుక దోపిడీ ఏంటి అదేంటి వాళ్ళ ఇష్టం. ఎవరన్నా ఏమన్నా అంటే జైల్లో పడేస్తారమని మీటింగ్ కూడా వస్తాక జరుగుతున్నాను. నా బాధ కొలిది నేను వచ్చాను కానీ ఓకే, అది ఉంటుంది. మళ్ళీ మీటింగ్ వచ్చిన జగన్ మీటింగ్కి వచ్చినా కూడా ఎరేజ్ చేస్తున్నారు బాగా. మామూలు నామన్నాంటి వాళ్ళకి కూడా ఉత్సవం చేసేలాగా ఇంట్లోంచి లేకపోతే ఇంకా ఈ జనం పెట్టి ఇంకా బోల్డ్ మంది జనం వచ్చేద్దరు. ఇప్పుడు 50-60 మంది ఉంటారు. ఇప్పుడు ఇంకే ఎక్కువ వద్దురు. ఇది భయం వేసేసి ఏ కేసులు ఇరికిచ్చేస్తారని పొలం పోయి మాలాంటి సామాన్యులకు కూడా భయంగానే ఉంటుంది. ఏ రైతు అంటున్నారు కదా, మీ ఏం పంట వేస్తున్నారు? వరి. వరి ఇక స్టార్ట్ చేశారా పనులు? ఇప్పుడు డబ్బులు 4 నెలలు అయింది నేను ధాన్యం చూసి మార్చి నెలలో. ఇప్పుడు డబ్బులు పడలేదు. ఇగో వేసేస్తున్నాం రోజుల వ్యవధిలోనే అని అంటున్నారు. నా మొఖం వేశారు. నా మొఖం మళ్ళీ ఉడుపులు మొదలెట్టేసాం. డబ్బులు లేవు. ఆ గోల్డ్ లోన్ పెడతారంటేనేమో గోల్డ్ లోన్ మొత్తం కట్టాలంటున్నారు. వడ్డీ కట్టి తిరిగేసి వాళ్ళ ద్వారా అది లేదు. ఇప్పుడు మరి కట్టి మళ్ళీ తీసుకోండి, మొత్తం కట్టేసి మళ్ళీ తీసుకోండి అంటున్నారు. డబ్బులు లేవు. ఈ దాని కూడా డబ్బులు ఇస్తే పోనీ కట్టి తిరిగేద్దాం. మరి అమ్ముదారంటే ఏమీ లేవు. ఎంత వస్తే మీకు ధాన్యం అమ్మితే డబ్బులు? మీ సుమారు 3 లక్షలు రావాలండి నాకు. ఇంకా అవునండి. నేను మాదిరి రైతునండి. వెళ్ళి అడుగుతుంటే ఏమంటున్నారు? ధాన్యం డబ్బులు ఎందుకు లేట్ అంటే గవర్నమెంట్ వేయాలంటున్నారు. గవర్నమెంట్ వేయాలి. మా మిల్లర్ని అడిగితే మాకేం సంబంధం లేదు, మేము ఓకే చేసేసాం, మిల్లోళ్ళే వేయాలి, అదే గవర్నమెంట్ వేయాలి, మీరు వెళ్ళి అడుక్కోండి అంటున్నారు. అక్కడికి వెళ్తే సమాధానం లేదు. ఏఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తారని భయం. ఎవరన్నా అధికారులను అడుగుతారంటే పలానా ఓడెళ్ళాడు అడిగితే మళ్ళీ పార్టీ తెలుగుదేశం వాళ్ళ దృష్టికి వెళ్తే మాకు భయం వేస్తుంది. మేము మూల కూర్చునే వాళ్ళని కూడా భయం వేస్తుంది. ఎంతకమ్మే బస్తామన్నా? 1725 రూపాయలు. ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ అమ్ముకున్నా? ఎక్కువ అంటే మామూలుగా గవర్నమెంట్ సిఫార్సు చేసిన రేటే వచ్చింది.